HTML అండ్ CSS‌ని యూజ్ చేసి ఈ టైప్‌లో ప్యాటర్న్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను చెస్ బోర్డ్‌లో ఉన్నట్టుగా 8 బై 8 గ్రిడ్‌ని క్రియేట్ చేశాను. ఇలా మనము డిఫరెంట్ ప్యాటర్న్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. దీనికి క్లాస్ నేమ్ చెస్ బోర్డ్ అని చెప్పి ఇస్తున్నాను. స్టైల్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఇక నేను బాడీ ట్యాగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మారుస్తున్నాను. బ్లాక్ కలర్ షేడ్ అనేది ఇస్తున్నాను. చెస్ బోర్డ్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. సమ్ విడ్త్, హైట్ ఇస్తున్నాను. విడ్త్, హైట్ రెండు 320 పిక్సెల్స్ ఇస్తున్నాను. జస్ట్ సమ్ బోర్డర్ ఇస్తున్నాను. మనకి ఆ ఎలిమెంట్ అనేది కనిపించడం కోసం 2 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ ఇస్తున్నాను. ఇక్కడ నేను చెస్ బోర్డ్ లాగా ప్యాటర్న్‌ని క్రియేట్ చేస్తున్నాను కదా! చెస్ బోర్డ్‌లో మనకి 2 కలర్స్ ఉంటాయి. వైట్, బ్లాక్. మనం HTMLలో ఏదన్నా ఎలిమెంట్‌కి మల్టిపుల్ కలర్స్ అనేవి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇవ్వాలి అనంటే గ్రేడియంట్ ఫంక్షన్స్‌ని యూజ్ చేయాలి. లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్ ఇలాగా. అంటే ఇక్కడ మనకి సేమ్ ప్యాటర్న్ లాగా వైట్, బ్లాక్ వచ్చింది. మళ్ళీ వైట్, బ్లాక్ ఇలా ఒక ప్యాటర్న్ లాగా రిపీట్ అవుతా ఉండాలి కలర్స్ అనేవి. మనం ఇచ్చిన కలర్స్ ఒక ప్యాటర్న్ ప్రకారం రిపీట్ అవుతా ఉండాలి అనంటే రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. సో, నేనిప్పుడు దాన్ని యూజ్ చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ అనే ఒక ప్రాపర్టీలో రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనే ఫంక్షన్‌ని తీసుకున్నాను. మనము మల్టిపుల్ కలర్స్ ఇవ్వాలనుకున్నాం కదా! ఆ కలర్స్ అనేవి ఏ డైరెక్షన్‌లో స్ప్రెడ్ అవ్వాలో కూడా చెప్పాలి. టాప్ నుంచి బాటమా, బాటమ్ నుంచి టాపా, లెఫ్ట్ నుంచి రైటా ఇలా చెప్పాలి. ఏ డైరెక్షన్ చెప్పకపోతే డిఫాల్ట్‌గా టాప్ నుంచి బాటమ్ వరకు స్ప్రెడ్ అవుతాయి కలర్స్ అనేవి. ఇక్కడ మనము ఆ కలర్ ఏ పొజిషన్ కాడ నుంచి ఏ పొజిషన్ దాకా కూడా చెప్పొచ్చు. 0 ఇచ్చానంటే అక్కడ నేను 0 పిక్సెల్ అని చెప్తున్నట్టు. తర్వాత ఆ వైట్ కలరే 0 పిక్సెల్స్ కాడ నుంచి 40 పిక్సెల్స్ వరకు కావాలి అని చెప్పి నేనిచ్చాను. టాప్ నుంచి 0 పిక్సెల్స్ నుంచి 40 పిక్సెల్స్ వరకు వైట్ కలర్ అనేది వస్తుంది. మనకి మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అంతా అదే ఎందుకొచ్చిందంటే రిపీటింగ్ అని అన్నాం కాబట్టి, ఈ వైట్ ఇచ్చాం కదా! బ్లాక్ కూడా ఇవ్వాలి. బ్లాక్ ఎలా ఇస్తాను అనంటే 40 పిక్సెల్స్ కాడ్నించి 80 పిక్సెల్స్ వరకు బ్లాక్ కలర్ అని చెప్పి ఇస్తున్నాను. అప్పుడు మనకేమవుతుందంటే వైట్ కలర్ ఏమో 0-40, బ్లాక్ కలర్ ఏమో 40-80 పిక్సెల్స్ వస్తుంది. అండ్ రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అన్నాం కాబట్టి వైట్, బ్లాక్ మనము మెన్షన్ చేసాము. 0-40, 40-80 అని. సేమ్ అలానే ఆ ఎలిమెంట్ యొక్క హైట్ ఎంతైతే ఉంటుందో అంత వరకు ఆ ప్యాటర్నే రిపీట్ అవుతుందనమాట. నేను వైట్ కలర్ 0-40 అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ బాక్స్ యొక్క హైట్ 40 పిక్సెల్స్ అని. తర్వాత బ్లాక్ 40-80 ఇచ్చాను. అంటే బ్లాక్ కలర్ 40-80 అంటే అక్కడ కూడా 40 పిక్సెల్స్. ఇక్కడ నేను ఆ డివ్ యొక్క హైట్ 320 పిక్సెల్స్ తీసుకున్నాను. ఒక్కొక్క బాక్స్ 40 పిక్సెల్స్ అంటున్నానంటే దాంట్లో మొత్తం 8 వస్తాయన్నమాట. 8 స్ట్రైప్స్ కింద మనకి ఈ విధంగా వస్తాయి. డైరెక్షన్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్‌గా టాప్ నుంచి బాటమ్ వరకు కలర్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. అండ్ ఆ కలర్స్ అనేవి ఎలా స్ప్రెడ్ అవ్వాలని చెప్పాము? 0-40 పిక్సెల్స్ వైట్ కలరు ఇలా రావాలి. తర్వాత 40 పిక్సెల్స్ కానించి 80 పిక్సెల్స్ వరకు బ్లాక్ అని చెప్పాము. మనము ఈ రెండే చెప్పాము. కానీ రిపీటింగ్ అని అన్నాం కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్‌లో వైటు, బ్లాకు ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చినియి. స్ట్రైప్స్ అనేవి హారిజాంటల్‌లో ఇలా వచ్చినియి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలానే వెర్టికల్‌గా క్రియేట్ చేసి ఆ 2 మెర్జ్ చేయాలన్నమాట. దానికోసం మనము ఇంకొక రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనేది యూజ్ చేయాలి. మనము డైరెక్షన్ మెన్షన్ చేసాము. టు రైట్ మనం ఇచ్చే కలర్స్ అనేవి లెఫ్ట్ నుంచి రైట్ వరకు స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పి ఇచ్చాము. లెఫ్ట్ నుంచి రైట్ కంటే ఈ డైరెక్షన్‌లో స్ప్రెడ్ అవ్వాలి. అండ్ కలర్ మెన్షన్ చేసాము. ఫస్ట్ ఏం కలరు? బ్లాక్ కలరు. బ్లాక్ కలరు 0 నుంచి 40 పిక్సెల్స్ వరకు అని చెప్పి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లాక్ కలర్ రావాలి అని చెప్పి ఇచ్చాము. మళ్ళీ తర్వాత ఏం చెప్పాము? వైట్ కలరు 40 పిక్సెల్స్ కానించి 80 పిక్సెల్స్. ఇక్కడ కూడా రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అని చెప్పాము. డైరెక్షన్ ఏమో టు రైట్ అని ఇచ్చాము. అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు కలర్స్ అనేవి మనం అక్కడ మెన్షన్ చేస్తున్నాము. ఫస్ట్ కలర్ ఏమో 0-40 పిక్సెల్స్ వరకు బ్లాక్ అని, తర్వాత కలర్ ఏమో 40 నుంచి 80 పిక్సెల్స్ వరకు వైట్ అని ఇచ్చాము. అక్కడ వరకే ఇచ్చాము. రిమైనింగ్ ఏం చెప్పలేదు. కాబట్టి మన డివిజన్ యొక్క ఫుల్ విడ్త్ ఎంతైతే ఉంటుందో అంత వరకు ఇది సేమ్ ప్యాటర్న్‌లో స్ప్రెడ్ అవుతా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్యాటర్న్‌ని మెర్జ్ చేయాలి. ఎలా మెర్జ్ చేయాలో చూద్దాము. CSS‌లో బ్యాక్‌గ్రౌండ్ అనే ప్రాపర్టీ ద్వారా ఎన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయినా ఆ ఎలిమెంట్‌కి ఇచ్చుకోవచ్చు. ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇమేజ్ అయినా అవ్వచ్చు, గ్రేడియంట్ అయినా ఇవ్వచ్చు. అంటే మల్టిపుల్ ఇమేజెస్ ఇవ్వచ్చు, మల్టిపుల్ గ్రేడియంట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఒక గ్రేడియంట్ ఇచ్చాను. ఆ గ్రేడియంట్ ప్రకారం మనకి ఆ స్ట్రైప్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు నేను ఇంకొక గ్రేడియంట్ అనేది ఇస్తున్నాను. దీనికి కామా అనేది సెపరేట్ అవ్వాలి. ఇంకొకటి కూడా ఎలాగా రిపీటింగ్ లీనియర్ గ్రేడియంటే దాంట్లో మనము టు రైట్ ఆ కలర్స్ అనేవి ఈసారి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ స్ప్రెడ్ అవ్వాలి. కాబట్టి టు రైట్ కామా పెట్టి తర్వాత బ్లాక్ కలర్ ఏమో 0 పిక్సెల్స్ కానించి 40 పిక్సెల్స్ వరకు కావాలి. కాబట్టి 0-40 అని చెప్పి ఇచ్చాను. తర్వాత వైట్ కలర్ ఏమో 40 పిక్సెల్స్ కానించి 80 పిక్సెల్స్ వరకు కావాలి. 2 ఇచ్చినా రావట్లే. ఎందుకనంటే ఇప్పుడు మనం సపోజ్ మనము బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడొక ఇమేజ్ ఇచ్చాము. ఒకదాని మీద ఒక ఇమేజ్ ఉంటుంది. టాప్‌లో ఏమి ఇమేజ్ ఉంటుందో అదే కనిపిస్తుంది. కానీ ఆ 2 మిక్స్ అయ్యి ఇందాక చూపించినట్టుగా చెస్ బోర్డ్ షేప్‌లో రావాలి అనంటే ఇంకొక ప్రాపర్టీ అనేది యూజ్ చేయాలి. అదేంటనంటే బ్యాక్‌గ్రౌండ్ బ్లెండ్ మోడ్. ఈ బ్యాక్‌గ్రౌండ్ బ్లెండ్ మోడ్‌లో ఎక్స్‌క్లూజన్ అని యూజ్ చేసినట్టయితే
గ్రిడ్ లాగా కనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా. ఇక్కడ నేను జస్ట్ 8/8 గ్రిడ్ షేప్‌లో కావాలి కాబట్టి విడ్త్, హైట్ ఇవంతా నేను మెజర్‌మెంట్ ప్రకారం తీసుకున్నా. అంటే 320 పిక్సెల్స్ విడ్త్, 320 పిక్సెల్స్ హైట్ ఆ ప్రతి కలరు 40 పిక్సెల్స్ విడ్త్, హైట్ వచ్చేలా తీసుకున్నాను. ఈ ప్రాపర్టీ అనేది మెయిన్‌గా యూజ్ చేయాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ బ్లెండ్ మోడ్ అనేది ఏం చెప్తుందంటే, ఆ ఎలిమెంట్‌లో మనము సేమ్ పొజిషన్‌లో డిఫరెంట్ కలర్స్ ఇచ్చాము. అంటే ఆ ప్లేస్‌లోనే వైట్ కలర్ ఉండాలని చెప్పాము. బ్లాక్ కలర్ ఉండాలి అని చెప్పాము. అందులో ఏ కలర్ డిసైడ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చే వాల్యూస్ ప్రకారం ఉంటుంది. లైటు, ఎక్స్‌క్లూజన్, ఓవర్‌లే ఇలా చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్స్‌క్లూజన్ ఇస్తే అది ఎలా వర్క్ అవుతుందంటే, మనకి జనరల్‌గా మ్యాథమెటిక్స్‌లో డిఫరెన్సెస్ ఉంటాయి కదా! సబ్ట్రాక్షన్స్ ఆ లాజిక్ ప్రకారం వర్క్ అవుతుంది. ఇక్కడ మనము కలర్ ఇచ్చినప్పటికి అది ఇంటర్నల్‌గా బైనరీ ఫార్మ్‌లోకి కన్వర్ట్ అవుతుంది. వైట్ కలర్‌కి బైనరీ ఫార్మ్ ఏంటి అనంటే ఆల్ వన్స్. బ్లాక్ కలర్‌కి బైనరీ ఫార్మ్ ఆల్ జీరోస్. ఇక్కడ కలర్ అనేది 6 డిజిట్‌లో ఉంటుంది. ఒకే పొజిషన్‌లో ఈ 2 కలర్స్ వచ్చినియి. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ చేస్తే ఏదైతే ఉంటుందో అది ఫైనల్ కలర్ అవుతుంది. ఈ రెండిటి డిఫరెన్స్ మళ్ళీ వైటే అవుతుందన్నమాట. మనము ఒకే పొజిషన్‌లో వైటు, బ్లాక్ 2 ఇచ్చేసాము. ఏది రావాలని చెప్పి ఈ ఎక్స్‌క్లూజన్ లాజిక్ ప్రకారం వైటే వస్తుంది. వైటు, బ్లాక్ వచ్చినప్పుడు. సపోజ్ మనకి 2 బ్లాక్ కలర్సే వచ్చినియి. వాటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది మళ్ళీ బ్లాకే. 0, 0 డిఫరెన్స్ ఏముంటుంది బ్లాకే అవుతుంది. అండ్ 2 వైటే ఉంటాయి. అంటే వైటు, వైటు. అప్పుడు మనకేమవుతుంది 1 - 1, 1 - 1 0, 0, 0 అంటే ఇక్కడ జీరోస్ వస్తున్నాయి. ఆ లాజిక్ ప్రకారం మనకి ఈ 2 ప్యాటర్న్స్ ఆ ఎలిమెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ కింద ఇస్తున్నాము. ఇప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ అయినప్పుడు ఇలా అవుతుంది. ఈ ఫస్ట్ బాక్స్‌లో మనం చూసుకున్నట్టయితే వైటు, బ్లాక్ 2 సేమ్ పొజిషన్‌లో ఉన్నాయి. వైటు, బ్లాక్ 2 సేమ్ పొజిషన్‌లోకి వచ్చినప్పుడు ఫైనల్ కలర్ ఏమవుతుంది వైటు. కాబట్టి ఇక్కడ మనకి వైట్ వచ్చింది. నెక్స్ట్ వైటు, వైటు మెర్జ్ అవుతున్నాయి. వైటు, వైటు మెర్జ్ అయినప్పుడు మనకి వైటు, వైట్ వచ్చినప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది? బ్లాక్ కలర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ కలర్ బ్లాక్. ఆ లాజిక్ ప్రకారం మనకి ఆ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిందన్నమాట.